మళ్ళీ చెప్పండి, నామం చెప్పండి. నేడు ఇస్కాన్ దేవాలయం మీద మన సమీపమైనటువంటి బంగ్లాదేశ్ దేశంలో దాడి జరిగింది. ఇది చాలా హేయమైన చర్య. బంగ్లాదేశ్ ప్రధాని ఆ దేశంలో అంతర్కల్లోలం జరిగి బంగ్లాదేశ్ ప్రధాని మన దేశానికి వచ్చి తలదాచుకుంటే అది మన దేశం యొక్క పౌరు. ఆ యొక్క ప్రధాని మన దేశంలోకి తలదాచుకుంటే మనం సేవ చేసి మన ప్రధాని మోడీ గారి యొక్క దేశానికి పంపించారు సేఫ్ గా. అటువంటి చిన్న దేశం మన యొక్క ఇస్కాన్ దేవాలయం మీద దాడి చేయడం అనేది చాలా పిరికి పందల చర్య. అసలు హిందువులు అంటే ప్రపంచంలోనే అతి పెద్ద మతం ఏదంటే హిందువులండి. భారతదేశంలో సుమారు 82 కోట్ల మంది హిందువులు ఉన్నారు. ప్రపంచంలో పెద్ద మతం హిందూ మతం. హిందూ మతంలో కన్నా కూడా ప్రత్యేకించి చెప్పుకోదగ్గ సంస్థ ఏదంటే ఇస్కాన్ సంస్థ. ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ అసోసియేషన్, అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజంగా ఇక ఇస్కాన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రపంచంలో మరి యొక్క స్వచ్ఛంద సంస్థ ఏది చేయట్లేదు. ఇస్కాన్ కి ప్రతిరూపమైనటువంటి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కానివ్వండి, తర్వాత తీసుకున్న యొక్క మధురలో శ్రీకృష్ణ దేవాలయం కానివ్వండి, మనకి సమీపాన్ని అత్యంత సమీపాన్ని తీసుకున్న మనకి యొక్క మంగళగిరి ప్రాంతంలో మనకి ఇస్కాన్ సంస్థలు ఉన్నాయి. ఈ యొక్క ఇస్కాన్ ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా మనకి హరే రామ హరే కృష్ణ ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాథమిక పాఠశాలలో ఉచితంగా మధ్యాహ్న భోజనానికి నిధులిస్తున్న సంస్థ అంటే ఏకైక సంస్థ ఇస్కాన్. అటువంటి యొక్క శ్రీకృష్ణుడి యొక్క ప్రతీక, గోవునికి ప్రత్యేక శ్రీకృష్ణుడు ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో యొక్క ఘోషణలు నిర్వహించబడుతున్నాయి. ఇటువంటి యొక్క ఇస్కాన్ దేవాలయం యొక్క దాడిని మేము ఖండిస్తున్నాము. తెనాలి హిందూ చైతన్య వేదిక తరఫున మరీ ముఖ్యంగా ఈ యొక్క సందర్భంలో గుర్తు చేసుకుంటున్నాము. రేపు రాబోయే జనవరి 5వ తేదీన విజయవాడలో హైందవ శంకరానికి మేము అందరం కంకణం బద్దు కట్టుకున్నామండి. దీనికి అందరు హిందువులు కూడా ఏకమయ్యి మన యొక్క తెనాలి నగరం నుంచి బయలుదేరి ఇక సభను మనం విజయవంతం చేసుకోవాలి. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ మరియు ఇతర హిందూ సంస్థల మీద నిషేధం విధించడానికి కావాల్సినటువంటి బిల్లును వాళ్ళు ప్రవేశపెట్టారు. అది రేపు ఎల్లుండిలో బహుశా చట్టం అవుతుంది. ఆ చట్టం ప్రకారము బంగ్లాదేశ్ లో హిందుత్వ ఆ రెండు పదాలు, హిందుత్వాన్ని ఆచరించేటువంటి హిందువులు, ఇవన్నీ కూడా నేరపూరితమైనటువంటి చర్యలుగా భావించబడతాయి. ఇస్కాన్ ని బహిష్కరించడం లేదా ఇస్కాన్ మీద నిషేధం విధించడం అత్యంత హేయమైనటువంటి చర్య. ఎందుకంటే ఇస్కాన్ వాళ్ళు ఎవరికైనా అన్నం పెట్టే వాళ్ళే కానీ ఎవరికి హాని చేసేవాళ్ళు కాదు. గోమాతలు ఎంత పవిత్రంగా ఉంటారో ఇస్కాన్ లో ఉన్నటువంటి సభ్యులు కూడా అంతే పవిత్రంగా ఉంటారు. అటువంటి ఇస్కాన్ మొన్న బంగ్లాదేశ్కి వచ్చినటువంటి వరదల్లో అందరికి అన్నం పెట్టింది. తనను నరుగుతున్నా కూడా ఆ జిహాదీలందరికీ కూడా అన్నం పెట్టింది, పిలిచి అన్నం పెట్టింది. అటువంటి ఇస్కాన్ ని మాత్రమే కాదు, అక్కడ హిందువుల కోసం, హిందువుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అనేక సంస్థలని, విశ్వ హిందూ పరిషత్తు, అక్కడన్న HSS అని ఉంటది, అటువంటి ఆర్గనైజేషన్ మొత్తాన్ని కూడా వాళ్ళు నిషేధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది అక్కడితో ఆగదు, హిందువులను కూడా బహిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ 30% ఉన్నటువంటి హిందువులు అక్కడ 5% మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా మతం మారారు, లేదా చంపబడ్డారు, లేదా పారిపోయారు. కాశ్మీర్ హిందువులకు ఏ గతి అయితే పట్టిందో రిలేవ్ చెలేవని, అంటే మతం మారండి, లేదా పారిపోండి, లేదా చచ్చిపోండి, మీ ఆడవాళ్ళందరినీ మాకు వదిలేసి పారిపోండి అని చెప్పేసి దారుణమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున కాశ్మీర్ లో జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే 1990లో ఇప్పుడు ఉన్నటువంటి యువతరాన్ని కాశ్మీర్ లో ఏం జరిగిందనే చాలా మంది తెలియదు. కానీ బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందనేది మనకి టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అందరికీ కూడా తెలిసిపోతా ఉంది. మన కంటెదురుగా ఇంత దారుణం జరుగుతున్నా కూడా మనం స్పందించకపోవడం అనేది చాలా అన్యాయం.